కేరళలో ఉన్న త్రిశూర్ అనే ఏరియాలో ఒక చిన్న బట్టల దుకాణం నడుపుకుంటూ ఒక కుటుంబం ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్ద కొడుకు చిన్నప్పటి నుండి తన తండ్రికి బట్టల షాప్లో సహాయం చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేశాక ఆ కుర్రాడికి వచ్చిన ఒక చిన్న ఆలోచనని బలంగా నమ్మి తన జీవితాన్ని మొత్తాన్ని రిస్క్ చేసి తన స్తోమతకి మించి బ్యాంకులో అప్పు తెచ్చి మరీ స్టార్ట్ చేసిన ఒక చిన్న బిజినెస్ ఈరోజు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జ్యువెలరీ కంపెనీగా మారి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తే మిస్టర్ టిఎస్ కళ్యాణ్ రామన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు కేరళలో ఒక చిన్న బట్టల దుకాణం నడుపుకునే వ్యక్తికి బంగారం బిజినెస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? గోల్డ్ బిజినెస్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఒక సింగిల్ స్టోర్గా స్టార్ట్ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ని కళ్యాణ్ రామన్ గారు 190 షోరూమ్స్కి ఎక్స్పాండ్ చేసి ఈరోజు 40,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున అండ్ ఐశ్వర్య రాయ్ లాంటి టాప్ సెలబ్రిటీస్ని తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్గా మార్చుకున్నారు. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది అండ్ దీని వెనక టిఎస్ కళ్యాణ్ రామన్ గారు ఫాలో అయిన బిజినెస్ మోడల్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1993లో టిఆర్ సీతారామయ్యర్ అనే వ్యక్తి కేరళలో ఉన్న త్రిశూర్ అనే ఏరియాలో ఒక బట్టల షాప్ నడుపుతూ బిజినెస్ చేసేవారు. ఆయనకి 5 పిల్లలు. సో వాళ్ళలో పెద్దవాడైన టిఎస్ కళ్యాణరామన్ గారు తండ్రికి హెల్ప్ చేస్తూ 12 ఏళ్ల వయసు నుండే ఆ బట్టల షాప్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బట్టల బిజినెస్ చేస్తున్న టౌన్ త్రిశూర్ ఏదైతే ఉందో అది గోల్డ్ బిజినెస్కి చాలా ఫేమస్. సింపుల్గా చెప్పాలంటే ఈ త్రిశూర్ సిటీని ఒకప్పుడు గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేవారు. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణ్ రామన్ గారు తన బట్టల షాప్లో ఉన్నప్పుడు చాలామంది కస్టమర్స్ ఆ మార్కెట్లో ఉన్న గోల్డ్ షాప్స్కి వెళ్ళి చాలా ఎక్కువగా అక్కడ బంగారాన్ని కొనడాన్ని ఆయన గమనించారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిజానికి కళ్యాణ్ రామన్ గారి ఫ్యామిలీ చాలా సంవత్సరాల ముందు నుండే టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ బిజినెస్ చేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఆయనే పెద్దవాడు కాబట్టి ముందుగా ఆ బిజినెస్ ఆయన చేతికే వచ్చింది. ఆయన చిన్నప్పటి నుండి ఈ బట్టల బిజినెస్ని చూస్తూ పెరగటం వల్ల కళ్యాణ్ రామన్ గారికి కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, షాప్కి వచ్చిన కస్టమర్స్తో ఎమోషనల్ బాండింగ్ పెంచుకుని వాళ్ళని మళ్ళీ తన షాప్కే వచ్చి షాపింగ్ చేసేలా ఎలా చేయాలో టిఎస్ కళ్యాణ్ రామన్ గారికి చాలా బాగా తెలుసు. సో ఈ బిజినెస్ టాక్టిక్స్ అన్ని యూజ్ చేసి ఆయన తన ఫ్యామిలీ బిజినెస్ అయిన బట్టల షాప్ని మంచి లాభాల్లో నడిపేవారు. ఇదే టైంలో కళ్యాణ్ రామన్ గారితో పాటు ఆయన 4 తమ్ముళ్ళు కూడా పెద్దవాళ్ళయి ఎవరి బిజినెస్ వాళ్ళు హ్యాండిల్ చేసే స్థాయికి వచ్చారు. సో ఇది గమనించిన వాళ్ళ తండ్రి గారు తన ఆస్తి మొత్తాన్ని 5 కొడుకులకి సమానంగా పంచారు. ఆస్తి పంపకం తర్వాత 5 కొడుకులకి 5 బట్టల షాప్స్ వచ్చాయి. కానీ వీళ్ళందరిలో ఈ బిజినెస్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మాత్రం కళ్యాణ్ రామన్ గారే. అందుకే ఆయన తన స్కిల్స్ని యూజ్ చేసి అప్పటి వరకు మార్కెట్లో లేని కొత్త మోడల్స్ అండ్ డిజైన్స్ని తన షోరూంలో పెట్టి బిజినెస్ని చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు. అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే కళ్యాణ్ రామన్ గారు కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం వల్ల చాలామంది కస్టమర్స్కి తన మీద నమ్మకం వచ్చి ఆయన్ని గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయమని సజెస్ట్ చేశారు. దీని వెనకున్న లాజిక్ ఏంటంటే 1990s టైంకి గోల్డ్ బిజినెస్లో ప్రెజెంట్ ఉన్నట్టు కేడిఎం, హాల్మార్క్, 916 లాంటి ప్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్స్ పెద్దగా ఉండేవి కాదు. అప్పట్లో కస్టమర్స్ బంగారాన్ని ఎక్కువగా షాప్ ఓనర్స్ మీద ఉన్న నమ్మకంతో కొనుక్కునేవారు. కావాలంటే ఒకసారి మీ పేరెంట్స్ని అడగండి. ఇప్పటికీ కూడా పెద్ద షోరూమ్స్ ఎన్ని వచ్చినా కొంతమంది కస్టమర్స్ ఎప్పటి నుండో వాళ్ళు నమ్మకంగా కొంటున్న చిన్న గోల్డ్ షాప్స్లోనే ఇప్పటికీ గోల్డ్ కొంటుంటారు. సేమ్ అలాగే కస్టమర్స్కి కళ్యాణ్ రామన్ గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన్ని గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయమని చాలామంది సలహా ఇచ్చారు. నిజానికి ఆయనకి కూడా చిన్నప్పటి నుండి ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంకా రిస్క్ తీసుకుని గోల్డ్ బిజినెస్లోకి దిగడానికి ఇదే సరైన టైం అనుకుని అప్పటి వరకు తను దాచుకున్న డబ్బంతా కలిపి 25 లక్షలు పోగైతే మిగిలిన 50 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకుని ఫైనల్గా 1993లో కళ్యాణ్ జ్యువెలర్స్ అనే పేరుతో ఒక జ్యువెలరీ షాప్ని స్టార్ట్ చేశారు. మొత్తానికి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, కానీ అప్పటికే మార్కెట్లో గోల్డ్ బిజినెస్ చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరితో పోటీ పడుతూ వాళ్ళని దాటుకుని మార్కెట్లో నెంబర్ 1 అవ్వాలంటే అప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ మిగిలిన కంపెనీస్తో పోలిస్తే ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి. అండ్ అదేంటో తెలుసుకోవడానికి కళ్యాణ్ రామన్ గారు కేరళ అండ్ తమిళనాడులో ఉన్న ఎన్నో జ్యువెలరీ షోరూమ్స్కి తిరిగి ఫైనల్గా గోల్డ్ బిజినెస్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు. అవేంటంటే ప్రాబ్లం నెంబర్ 1,
1990s టైంకి ఇండియాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్న ఏ కంపెనీ కూడా వాటికి ప్రైస్ ట్యాగ్స్ వేసేవి కాదు. అంటే ఒకటే డిజైన్ అండ్ సేమ్ వెయిట్ ఉన్న నెక్లెస్ ఒక షాప్లో 5 లక్షలు ఉంటే ఇంకో షాప్లో 6 లక్షలు ఉండేది. సో దీనివల్ల కస్టమర్స్కి ఏ కంపెనీని నమ్మాలో అర్థమయ్యేది కాదు. ప్రాబ్లం నెంబర్ 2, అప్పట్లో గోల్డ్ బిజినెస్ చేసే ఏ కంపెనీ కూడా పెద్దగా రెడీమేడ్ జ్యువెలరీని అమ్మేవారు కాదు. కస్టమర్స్ ఏదో ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ పే చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి జ్యువెలరీని తయారు చేసి డెలివరీ చేసేవారు. అండ్ ఫైనల్గా ప్రాబ్లం నెంబర్ 3, డిజైన్ అండ్ మోడల్స్. అప్పట్లో ఏ కంపెనీ కూడా జ్యువెలరీ యొక్క డిజైన్ అండ్ మోడల్స్ మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్ల మార్కెట్లో ఉన్న అన్ని షాప్స్లో కూడా దాదాపు ఒకే రకమైన డిజైన్స్ ఉండేవి. కస్టమర్స్కి 4-5 డిజైన్స్ చూపించి అందరినీ వాటి నుండే సెలెక్ట్ చేసుకోమనేవారు. సో మార్కెట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని చూసిన కళ్యాణ్ రామన్ గారు తన షోరూంలో ఫిక్స్డ్ ప్రైస్ ట్యాగ్ సిస్టమ్ని, రెడీమేడ్ జ్యువెలరీని అండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అండ్ మోడల్స్తో జ్యువెలరీని తయారు చేసి కస్టమర్స్ని తన వైపుకి తిప్పుకోవడానికి ట్రై చేశారు. నిజానికి అప్పట్లో ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్క్ అయింది. సో మార్కెట్లో ఉన్న గోల్డ్ బిజినెస్లో కస్టమర్స్ ఫేస్ చేస్తున్న దాదాపు అన్ని ప్రాబ్లమ్స్కి ఆయన తన షోరూంలో సొల్యూషన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన కస్టమర్స్ని తన షాప్లో కట్టిపడేయడానికి ఆయన ఫోకస్ చేసిన మరొక ఇంపార్టెంట్ థింగ్ టైం. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడండి. మీలో ఎవరైనా సేల్స్ అండ్ మార్కెటింగ్ సైడ్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బాగా తెలుస్తుంది. ఒక షోరూంలో కస్టమర్ ఎక్కువ టైం స్పెండ్ చేసినా, అక్కడ సేల్స్ మ్యాన్ చెప్పే మాటలు ఎక్కువ టైం విన్నా అప్పుడు కస్టమర్ ఆ వస్తువుని కొనడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. అందుకే సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ చేసే చాలా కంపెనీలు కస్టమర్స్కి ప్రొడక్ట్ని అమ్మడం మీద కాకుండా ముందు వాళ్ళని షోరూమ్స్లోనో లేక ప్రొడక్ట్ మీదో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయడానికి ట్రై చేస్తాయి. ఒక కస్టమర్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాడంటే అల్టిమేట్గా ఆ ప్రొడక్ట్ అమ్ముడవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా షోరూమ్స్లో షాపింగ్ చేసే కస్టమర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ ప్రూఫ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి వచ్చిన కస్టమర్స్కి కూల్ డ్రింక్స్ ఇచ్చి వాళ్ళ వెహికల్స్కి ఫ్రీగా పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి మంచిగా ఏసీ వేసి వాళ్ళని ఎక్కువ టైం షోరూంలోనే ఉండేలా చేస్తారు. దీని వెనకున్న లాజిక్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అవునా? అయితే ఈ స్ట్రాటజీ గురించి మీలో ఎవరికైనా ఇంతకు ముందే తెలుసుంటే వాళ్ళు ఏ సెక్టార్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బికాస్ దీన్ని ప్రతి సెక్టార్లో యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. సో సేమ్ అలాగే కళ్యాణ్ రామన్ గారు కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ మీద 1990sలోనే దాదాపు 75 లక్షలు ఇన్వెస్ట్ చేసి కస్టమర్స్కి అన్ని రకాల సౌకర్యాలు ప్రొవైడ్ చేసి కేరళలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జ్యువెలరీ షోరూమ్ని ఓపెన్ చేశారు. నెక్స్ట్ మార్కెటింగ్. మీలో చాలామంది హర్షద్ మెహతాకి సంబంధించిన స్కామ్ 1992 సిరీస్ చూసే ఉంటారు, అవునా? అందులో వాళ్ళు చెప్పినట్టే ఇండియాలో అత్యధికంగా తయారయ్యేది హీరోలు అలాగే బాబాలు. మన దేశంలో వీళ్ళకి ఉండే పాపులారిటీ చాలా అంటే చాలా ఎక్కువ. సో దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణ్ రామన్ గారు కూడా ఈ సినీ యాక్టర్స్కి ఉన్న క్రేజ్ అండ్ పబ్లిసిటీని తన కంపెనీకి మార్కెటింగ్ చేయడానికి యూజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే ఆయన ఏ స్టేట్లో తన షోరూమ్ ఓపెన్ చేస్తారో ఆ రాష్ట్రంలో ఉన్న ఒక టాప్ సెలబ్రిటీని తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకుంటారు. లైక్ హిందీలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ అండ్ ఐశ్వర్య రాయ్, తెలుగులో నాగార్జున గారు, కన్నడలో శివరాజ్ కుమార్ గారు, తమిళ్లో ప్రభు గణేశన్ గారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ని తన బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకోవడం వల్ల ఆ సెలబ్రిటీస్ని అభిమానించే కోట్ల మంది ప్రజలకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఏ కంపెనీకైనా సరే నిజమైన సక్సెస్ ఎప్పుడొస్తుందో తెలుసా? వాళ్ళ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని మార్కెట్లో ఉన్న అన్ని కేటగిరీ ఆఫ్ కస్టమర్స్కి అందించగలిగినప్పుడే. అంటే రిచ్, మిడిల్ క్లాస్ అండ్ పూర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ని యూజ్ చేయగలిగినప్పుడు ఆ కంపెనీ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. సో దీన్ని సాధించాలంటే కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క షోరూమ్ కేవలం ధనవంతులు ఎక్కువగా నివసించే సిటీస్లో మాత్రమే ఉంటే సరిపోదు, చిన్న చిన్న టౌన్స్ అండ్ సిటీస్లో కూడా ఉండాలి. అండ్ అక్కడి ప్రజలకి కూడా గోల్డ్ అండ్ జ్యువెలరీని అమ్మగలగాలి. దాన్ని సాధించడానికి టిఎస్ కళ్యాణ్ రామన్ గారు మై కళ్యాణ్ అనే మినీ స్టోర్స్ని టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఓపెన్ చేసి అక్కడ 1 గ్రామ్ గోల్డ్, జెమ్ స్టోన్స్, సిల్వర్ జ్యువెలరీ అండ్ గోల్డ్ కాయిన్స్ లాంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ కళ్యాణ్ జ్యువెలర్స్ బిజినెస్ని దేశంలో ఉన్న ప్రతి మూలకి ఎక్స్పాండ్ చేశారు. కళ్యాణ్ రామన్ గారు తన షోరూమ్స్ని డిఫరెంట్ స్టేట్స్ అండ్ సిటీస్కి ఎక్స్పాండ్ చేసేటప్పుడు యూజ్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ నో యువర్ కస్టమర్ థరోలీ. దీన్ని కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే
ఇండియాలో ఓవరాల్గా అన్ని ప్లేసెస్లో కూడా బంగారాన్ని చాలా ఎక్కువగా కొన్నప్పటికీ ఒక్కో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక్కో రకమైన డిజైన్స్ అండ్ మోడల్స్ నచ్చుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో ఉండే ప్రజలు బరువుగా అలాగే పెద్ద సైజులో ఉండే బంగారు ఆభరణాలని ఎక్కువగా వేసుకుంటే, నార్త్ ఇండియాలో ఉండే ప్రజలు సన్నగా అలాగే తక్కువ వెయిట్ ఉండే జ్యువెలరీని వేసుకోవడానికి ఇష్టపడతారు. సో అన్ని రాష్ట్రాల్లో గోల్డ్కి డిమాండ్ ఉన్నప్పటికీ ఒక్కో రాష్ట్రంలో కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ ఒక్కోలా ఉన్నాయి. సో దీని ఆధారంగానే టిఎస్ కళ్యాణ్ రామన్ గారు తన షోరూమ్స్ని ఏ రాష్ట్రంలో అయితే ఓపెన్ చేస్తారో అక్కడ లోకల్గా ఉండే ప్రజల యొక్క ప్రిఫరెన్సెస్ అండ్ చాయిసెస్ని బేస్ చేసుకుని అక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ని లాంచ్ చేస్తారు. నెక్స్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ ఎప్పుడూ కూడా మార్కెట్లో ఉన్న తనిష్క్, మలబార్ అండ్ జోయా లుకాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడటానికి ట్రై చేయదు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా వాళ్ళు షోరూమ్స్ ఓపెన్ చేసిన సిటీలో ఉన్న చిన్న చిన్న షాప్స్ మీద ఉంటుంది. అంటే ఈ చిన్న చిన్న షాప్స్కి ఎక్కువగా లోకల్ కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో కస్టమర్స్ కంటిన్యూస్గా ఆ చిన్న చిన్న షాప్స్లోనే బంగారాన్ని కొంటారు. అందుకే కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ లోకల్ కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అండ్ మైండ్ సెట్కి తగ్గట్టుగా గోల్డ్ డిజైన్స్ని లాంచ్ చేసి వాళ్ళు ఏ సిటీలో షోరూమ్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి ఈ కంపెనీ ఇండియాతో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన దుబాయ్, కువైట్, ఖత్తర్ అండ్ ఓమన్ లాంటి దాదాపు 190కి పైగా సిటీస్లో వాళ్ళ షోరూమ్స్ని ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. సో ఇలా ఒక బట్టల బిజినెస్తో స్టార్ట్ అయిన టిఎస్ కళ్యాణ్ రామన్ గారి జర్నీ ఇండియన్ గోల్డ్ బిజినెస్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఆయన ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, మన దగ్గర బిజినెస్ చేయడానికి ఒక ప్లాన్ ఉంటేనో లేక రిస్క్ తీసుకునే మైండ్ సెట్ ఉంటేనో మనం బిజినెస్లో సక్సెస్ అవ్వలేం. మన దగ్గరున్న ప్లాన్ మీద మనం ఎంత రిస్క్ చేయాలో మనకి తెలిసినప్పుడే ఆ బిజినెస్ని కరెక్ట్గా రన్ చేయగలుగుతాం. ఎందుకంటే బిజినెస్లో ఎప్పుడూ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ని తీసుకోవాలి. అలా కాకుండా మన దగ్గర ఉన్నదంతా అందులోనే పెట్టేస్తే అది సక్సెస్ అయితే పర్లేదు, కానీ ఒకవేళ ఫెయిల్ అయితే మనం మళ్ళీ మరొకసారి ట్రై చేయడానికి మన దగ్గర డబ్బు కానీ ఆత్మవిశ్వాసం కానీ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది వ్యక్తులు బిజినెస్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.